తాలూకా తెలుగు నాయకులు మా కార్యకర్తల మనోభావాల్ని కొంతమంది నాయకులు దెబ్బతీస్తున్నారు. మా పార్టీ గౌరవాన్ని బజార్కి ఇడుస్తున్నారు. మాకు టికెట్ వచ్చిందని. ఇంతవరకు అధిష్టానం వీళ్ళే టికెట్ అని చెప్పలే. మా అందరి ధ్యేయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకోవడమే మా ధ్యేయం. అధిష్టానం ఎవరికి ఆదేశిస్తే వాళ్ళకి మేము పనిచేసుకుంటూ వచ్చినాం ఇన్నేళ్ళు. నేను పార్టీలోకి వచ్చి 7 ఏళ్ళు అయింది. మీరు టీ స్టాల్ దగ్గర, మెడికల్ షాపుల దగ్గర కూర్చొని పేటీఎం బ్యాచ్, మీకేదో పేటీఎం డబ్బులు కొడితే వాళ్ళు మీరు చెప్తున్నారు టికెట్ మాకు వచ్చిందని. మీరు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అచ్చెన్నాయుడు గారి గురించి కానీ, బీటీ నాయుడు గురించి కానీ వీళ్ళు హామీ ఇచ్చినారు, వాళ్ళు హామీ ఇచ్చినారంటే మీకు దేహశుద్ధి జరిగేది గ్యారెంటీ. మీరు ఎంతసేపు ఉన్నా పార్టీ కోసం మీరు చెప్తున్నారు టికెట్ సుజాతమ్మకి లేదని. ఎవరు చెప్తున్నారు మీకు? సుజాతమ్మకి ఎందుకు రాదు టికెట్ అని మీరు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు గ్యారెంటీ చేయలేదా? నారా లోకేష్ పాదయాత్ర చేయలేదా? కాలనీల కోసం వస్తే డ్యామ్ పోలేదా? అగ్రిడేట్ పడిపోయినప్పుడు ఆమె పోయి ధర్నా చేయలేదా? కర్ణాటకలో పోయి కార్యకర్తను కాపాడుకోలేదా? ఒక్క మైనస్ పాయింట్ చెప్పండి టికెట్ రాదనడానికి. అంతేగాని కార్యకర్తలు అయోమయానికి గురి చేయరాదు. నేర్చుకోండి. మీరేదో రాజకీయం అంటే 6 పెళ్లిళ్ళు 4 చావులు అనుకున్నారు కానీ మీకు ఇప్పుడు శూన్యవాసం, మీకు పని లేదు. ఇప్పుడేం దేవలు ఉంటాయి, దేవలు పెట్టుకోండి మీరు. అంతే. మీరు ఎంతసేపు ఉన్నా వాట్సాప్ లీడర్లు. మీరు ప్రజానాయకులు కాదు. మీ సొంత ఊర్లో ఎలక్షన్ జరిగితే, వార్డు మెంబర్ ఎలక్షన్ జరిగితే నువ్వు ఓటు వేయలేకుండా నువ్వు టికెట్ అడుగుతున్నావు. పేర్లు అనవసరం, అది మీకు తెలుస్తుంది ఎవరనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే నీ ఓటు హక్కు నువ్వు వినియోగించుకోలే, నువ్వు నమోదు చేసుకోలే, అంత ప్రెస్టీజ్ గా తీసుకొని. ఏదన్నా గాని మీ సొంత ఊర్లో చెప్పండి. మేమంతా కార్యకర్తలే. మేము కూడా మా సొంత ఊర్లో గెలుస్తామో ఓడుతామో సుజాతమ్మ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని మేము గెలిపించుకున్నాము. రూపాయి డబ్బులు లేకుండా గెలిపించుకున్నాము. ఎంపీటీసీ 22 మంది ఎంపీటీసీలు గెలిపించుకున్నాం. తాలూకాలో 40 మంది సర్పంచులు గెలిచినారు. మీ ఇష్టానుసారం మాట్లాడకండి. కార్యకర్తల్ని మనోభావాలను దెబ్బతీయకండి. ఇది లాస్ట్ వార్నింగ్ మీకు. నేను చంద్రబాబు నాయుడు గారికే కంప్లైంట్ ఇస్తాం. మాకు ఎంతసేపు ఉన్నా బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మా బీటీ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఎప్పుడన్నా ఒకటి చెప్తాను చూడండి. మీరు ఊరికే వాళ్ళని బ్లేమ్ చేయొద్దండి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఫారెన్ నుంచి డాక్టర్ వచ్చినాడు, ఆయన మాకు టికెట్ ఇప్పిస్తాడు, వీళ్ళు టికెట్ ఇప్పిస్తాడు అనేది బ్లేమ్ మాత్రం చేయకండి. మా బాధలు మాకు తెలుసు. ఇంతతో ముగిస్తున్న పత్రికా సమావేశాన్ని. అవతల పార్టీ వాళ్ళు ఎంత తిడితే మీరేం స్పందించినారు? ఆ రోజు మీరు లాలూచి పడినారు వాళ్ళతో, కాబట్టి మీరు స్పందించలేదు. లోకేష్ బాబు గారిని అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసు, కానీ మీరు లాలూచి పడి రాత్రి పోయి మీరు మాట్లాడొచ్చింది మాకు తెలుసు. మా లోకేష్ బాబుని, మా చంద్రబాబుని టికెట్ మేము అది ఇస్తామని మాట్లాడిన వాళ్ళకే మీరు ఇంట్లో పోయి మాట్లాడొస్తున్నారు. మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. కార్యకర్తల్ని కుసిపెట్టి ఎవరు టికెట్ డిక్లేర్ చేయాలని ఆయనకు తెలుసు. మేము ఆయన నాయకత్వం కింద పనిచేస్తున్నాం. మేము గాని మన ఇన్ఛార్జ్ గాని 33 రోజులు ధర్నా చేసినప్పుడు, నడి రోడ్లో 33 రోజులు కార్యకర్తలు కూర్చున్నప్పుడు మీరెవరు వచ్చారు? ఏదో బెయిల్ వస్తే బాణా ఇడిసి 4,000 రూపాయలు బాణా ఇడిసి మేము బెయిల్ తెచ్చిన వాళ్ళు లెక్క మాడుతున్నారు. ఇదే కార్యకర్తలని మీరు ఓడిస్తున్నారు. పార్టీని కాదు మీరు ఓడిస్తున్నది. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడిపోతున్నారు ఆలూరు తాలూకాలో. దయచేసి మీకు ఇంకొకసారి చెప్తున్నాం, మీకు టికెట్ వస్తే తెచ్చుకోండి. అంతేగాని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టద్దండి. ఇంతటితో ముగిస్తున్నాం.